హాయ్ అండి. ఈ వీడియో అయితే నా ఎడ్యుకేషన్ జర్నీ పార్ట్ 2 పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ట్యాగ్ చేశాను, చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను నా ఇంటర్మీడియట్ జర్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఇంటర్మీడియట్లో తీసుకున్న ఒక డెసిషన్ వల్ల నా కెరీర్ ఎలా టర్న్అవుట్ అయింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి వీడియోని. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు టీడీపీ గవర్నమెంట్ నుండి 20,000 వచ్చింది ప్రతిభ అవార్డు ద్వారా అని. ఆ అమౌంట్ని అయితే నేను ఫోన్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకున్నాను బీటెక్లో. నాకైతే ట్యాబ్ కూడా ఇచ్చారు ప్రతిభా అవార్డుతో పాటు. ట్యాబ్ని అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ యూజ్ చేసుకున్నాను. తర్వాత ఫోన్ కావాలి కాబట్టి బీటెక్లో ఫోన్ కొనుక్కున్నాను 20,000 యూజ్ చేసి. నా కమింగ్ టు దిస్ వీడియో. 10th తర్వాత బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అని చాలా రీసెర్చ్ చేస్తుంటారు కదా. నేనైతే చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనేది ఒక గోల్గా పెట్టుకున్నాను. అప్పట్లో ఒక మెయిన్ ఎయిమ్ అనమాట నాకు. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, బైపీసీ తీసుకుంటానని. కానీ మా మదర్ అయితే అంత అఫోర్డ్ చేయడం చాలా కష్టం, నువ్వైతే ఎంపీసీ తీసుకో అని చెప్పారు. నేను ఇంకా ఫైట్ చేయలేక ఇంట్లో సిచ్యువేషన్ చూసి ఎంపీసీ అని ఫిక్స్ అయ్యాను. 10th రిజల్ట్స్ వచ్చాక కాలేజెస్ వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తారు కదా అడ్మిషన్స్ కోసం. సేమ్ అలాగే మా ఇంటికి కూడా ఒక 5-6 కాలేజెస్ వాళ్ళు అయితే వచ్చారు. మేమైతే జాయిన్ అవ్వమని చెప్పాము. ఆ కాలేజెస్ అన్నీ మదనపల్లి నుండి అనమాట. మాకు అప్పట్లో ఏమనిపించదు అంటే మదనపల్లిలో అంత బాగా చెప్పరేమో, ఎంసెట్ కోచింగ్ అవంతా సరిగ్గా ఉండవేమో అనిపించింది. సో అందుకే జాయిన్ అవ్వమని చెప్పి, దూరపు కుండలు నునుపు అని ఒక సేయింగ్ ఉంది కదా, సేమ్ అలాగే మేము కూడా తిరుపతిలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యి అక్కడైతే అడ్మిషన్ తీసుకున్నాము. మా స్కూల్ టీచర్ సజెస్ట్ చేశారు అది కాలేజ్ తిరుపతిలో. సో అక్కడైతే 7,500 పే చేసి అడ్మిషన్ అయితే తీసుకున్నాము. అక్కడ ఫీజు ఎంత ఉందంటే 70,000 ఉందన్నమాట అప్పట్లో పర్ ఇయర్కి. జాయినింగ్ అప్పుడు మా డాడీని తీసుకొని వెళ్ళాను. జాయినింగ్ అయ్యే డే ఏమైందంటే నా మైండ్ ట్రిగర్ చేసింది అనమాట, నువ్వు బైపీసీ తీసుకో అన్నట్టుగా. సో ఆన్ ద స్పాట్ నేను బైపీసీ తీసుకుంటానని అయితే చెప్పేశాను జాయిన్ అయ్యేటప్పుడు. మా ఫాదర్ ఇంకేమనలేక సరే అని చెప్పేశారు. ఓకే అని చెప్పి బైపీసీలో అయితే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, అక్కడున్న టీచింగ్కి అక్కడున్న ఎన్వైరన్మెంట్కి నేను 100% నీట్ అయితే క్రాక్ చేయలేను అనిపించింది. 70,000 వేస్ట్ అయిపోయిద్ది, ప్లస్ స్పాయిల్ అయిపోయిద్ది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా సరే అని ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, నేనైతే వచ్చేయాలనుకుంటున్నాను అని. 7 days చూశాను, ఎటువంటి చేంజ్ లేదనమాట. టీచింగ్లో కానీ, ఎన్వైరన్మెంట్లో కానీ, చదివించే విధానంలో కానీ దేంట్లో అస్సలు చేంజే లేదు. ఇంకా సరే అని ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసాను. ఇన్ఫామ్ చేసే ముందు ఒక 1000 థాట్స్ రన్ అయ్యాయి మైండ్లో. ఇప్పుడు వెళ్ళిపోతే ఇక్కడ నుండి నెక్స్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, సీట్స్ ఉంటాయో లేదో, మంచి కాలేజెస్ ఉంటాయో లేదో అనిపించింది. కాకపోతే వెళ్ళిపోవడమే బెస్ట్ అని మైండ్ గట్టిగా చెప్తుంది అనమాట. సరే అని ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. మా మదర్ అయితే ఓకే వచ్చేసాయని చెప్పి తీసుకెళ్లారు అక్కడికి వచ్చి. బిఫోర్ క్యాంపెయినింగ్కి వచ్చిన కాలేజెస్లోనే ఒక కాలేజ్ని ఎంక్వైరీ అయితే చేశాము, సీట్స్ ఉన్నాయా అని. వాళ్ళైతే చెప్పారు మా దాంట్లో ఎంపీసీ బాగుంటుందండి కంపేర్ టు బైపీసీ. జేఈ మెయిన్స్ ఎంసెట్ కోచింగ్ బాగుంటుంది ఎంపీసీ వాళ్ళకి, నీట్ కోచింగ్ అంత బాగుండదని చెప్పారు. సరే అని ఇంకా ఎంపీసీకి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇంక అక్కడ ఆప్షన్ లేదు, ఇంకా అదర్ ఆప్షన్ బాగాలేని దాంట్లో తీసుకొని ఏం చేయాలి చెప్పండి. అందుకే ఇంకా ఎంపీసీ తీసుకున్నాను. ఎంక్వైరీ ఎందుకు చేశామంటే, ఆ కాలేజ్లో సిజిపిఏ వైజ్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. నాకు 9.8 వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ సెక్షన్లోకి వెళ్తాను, ఫాస్ట్ ట్రాక్లోకి. సో అక్కడైతే సీట్స్ ఉంటేనే జాయిన్ అవ్వడం బెస్ట్ కదా, లేకపోతే వెనక్ సెక్షన్లోకి వేస్తారనమాట. సరే అంది, ఒకే ఒక సీట్ ఉంది, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పాడు ఆయన. ఇంకా సరే అని వెళ్ళి జాయిన్ అయిపోయాను. ఈ కాలేజ్లో అయితే నాకు ఫీ చాలా రీజనబుల్గా పడింది. ఓన్లీ 7,000 ఛార్జ్ చేశారు అంతే, అది కూడా జేఈ మెయిన్స్ కోచింగ్కి. పబ్లిక్ ఎగ్జామ్స్ రిలేటెడ్ సిలబస్ అంతా ఫ్రీగా టీచ్ చేశారనమాట. ఎందుకంటే 9.8 వచ్చింది కదా నాకు 10thలో, అందుకని. తర్వాత ఏంటంటే ఆ సెక్షన్లో చూస్తే ఆల్రెడీ సిలబస్ చాలా చెప్పేశారనమాట. 1 వీక్కే వాళ్ళు ఒక చాప్టర్ చెప్పేశారు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో. అవన్నీ నేనైతే రాసుకోవడానికి నాకు ఒక 1 month పట్టింది, అవన్నీ ట్రాక్లోకి చేసుకోవడానికి అన్నీ. తర్వాత అయితే ఇంకా ఫస్ట్ ఇయర్లో నాకు 9.8 వచ్చాయి, ఇంప్రూవ్మెంట్ రాశాను, నో చేంజ్. సెకండ్ ఇయర్లో కూడా 9.8 వచ్చాయి. ఎంసెట్లో 20,000 ర్యాంక్ వచ్చింది, 80% వచ్చింది జేఈ మెయిన్స్లో. తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ స్కోర్స్ యూజ్ చేసుకొని నేను బీటెక్లో అయితే సీట్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేశాను. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎలా బీటెక్లో సీట్ తెచ్చుకున్నాను ఈ స్కోర్స్ యూజ్ చేసుకొని. ఎంసెట్ యూజ్ చేసి జాయిన్ అయ్యానా బీటెక్లో, లేదంటే జేఈ మెయిన్స్ స్కోర్ యూజ్ చేసి జాయిన్ అయ్యానా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంత చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా మరి, ప్లీజ్ సబ్స్క్రైబ్.